పూరా లోకల్. వెల్కమ్ టు పూరా లోకల్. రైళ్లలో ఇచ్చే భోజనం మీద వస్తున్న ఆరోపణలపై ఐఆర్సీటీసీ స్పష్టత ఇచ్చింది. రైళ్లలో ఇచ్చే నాన్ వెజ్ భోజనంలో కేవలం హలాల్ పద్ధతిలో తయారైన మాంసాన్ని మాత్రమే వాడుతున్నారని వస్తున్న ఆరోపణలపై రైల్వే క్యాటరింగ్ సంస్థ ఐఆర్సీటీసీ ఒక ప్రకటన చేసింది. రైళ్లలో పెట్టే మాంసాహార భోజనానికి హలాల్ సర్టిఫికేట్ తప్పనిసరి అనే నిబంధనలు ఏవీ లేవని తేల్చి చెప్పింది. 2023 జూలైలో సోషల్ మీడియాలో ఇదే అంశంపై పెద్ద ఎత్తున చర్చ జరిగింది. దీంతో రైళ్లలో హలాల్ మాంసం వాడటంపై వచ్చిన ఫిర్యాదుకు సంబంధించి ఎన్హెచ్ఆర్సీ రైల్వేలకు నోటీసులు ఇచ్చిందని వార్తలు వచ్చాయి. దీంతో ఈ గొడవ వెలుగు చూసింది. ఐఆర్సీటీసీ ఈ విషయాన్ని స్పష్టం చేస్తూ రైళ్ల భోజనంలో హలాల్ సర్టిఫైడ్ ఉండాలనే మార్గదర్శకాలు లేవని చెప్పింది. రైళ్లలో వడ్డించే మాంసాహారం అనేది 2006 నాటి ఆహార భద్రత మరియు ప్రమాణాల చట్టం ప్రకారం కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిన నాణ్యత పరిణామాలకు అనుగుణంగా మాత్రమే ఉండాలి. లైసెన్స్ పొందిన క్యాటరింగ్ ఏజెన్సీలు తప్పనిసరిగా FSSAI నిబంధనలను పాటించాలని ఐఆర్సీటీసీ ఖచ్చితంగా చెప్పింది. ప్రజల్లో వస్తున్న పుకార్లకు చెక్ పెట్టేందుకే హలాల్ మాంసం గురించి ప్రత్యేకంగా పాటించాల్సిన విధానం ఏదీ లేదని రైల్వే కార్పొరేషన్ ఈ ప్రకటన ద్వారా తెలిపింది. ఇవి ఇప్పటివరకు ఉన్న అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి పూరా లోకల్.